నువ్వు చేసే ప్రార్థన తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనము మన యొక్క కుటుంబం గురించి, మన బిడ్డల గురించి, మన గురించి, మన యొక్క బంధువుల గురించి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన అనేది తరతరాలకు, నువ్వు కుటుంబం గురించి, ఈ తరం గురించి, ఇప్పుడు గురించే ప్రార్థన చేస్తున్నావేమో, కానీ ఆ ప్రార్థన అనేది తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎస్తేరు మనం చూసినట్లయితే, ఎస్తేరు 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అక్కడ రాజైన అహష్వేరోషు అతను హామానుని హెచ్చించి, అధిపతులందరికంటే హామానుని హెచ్చించారు. అక్కడ సేవకులందరూ హామాను చూసినప్పుడు ఆయనకి మ్రొక్కుతూ ఉన్నారు. ఎందుకంటే రాజు తర్వాత అధికారిని హామాను చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ ఆయనకు మొక్కుతూ ఉన్నారు. కానీ అక్కడ సేవకుల్లో, అక్కడ ఉన్న వారిలో మోర్దెకై మాత్రము ఆ యొక్క హామానుని మొక్కకుండా ఆ విధంగా ఉన్నారు. ఎన్నో రోజులు చెప్పి చూశారు, హామాను నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఆ యొక్క అధిపతుల కంటే దేవుడు హెచ్చుగా హామాను ఉంచాడు, మనం ఆయనకు మొక్కాలని చెప్పినప్పుడు హామాను ఈ విధంగా అంటాడండి. ఏమంటాడంటే, నేను యూదుడిని గనుక ఆ పని చెయ్యజాలను, నేను యూదుణ్ణి కాబట్టి నేను ఆ పని చెయ్యజాలను అన్నప్పుడు ఈ మాట హామాను విని ఏమంటాడో తెలుసా, హామాన్ని చంపడం, నేను ఒక అధికారంలో ఉన్నాను, హామాన్ని చంపడం చాలా స్వల్పమైన విషయం. కానీ నేను ఎవరైతే ఆ యొక్క హామాను యొక్క వంశస్థులు ఎవరైతే ఉన్నారో యూదులందరినీ, స్త్రీలనే కానీ, వృద్ధుల్నే కానీ, యవనస్తులనే కానీ, పిల్లల్నే కానీ, ప్రతి ఒక్కరిని ఒక్క రోజులో నేను హతము చేస్తానని చెప్పి అహష్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని తీసుకొని వస్తారండి. ఒక శాసనాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ శాసనం గురించి తెలియజేసిన తర్వాత హామాను మొర్దెకై ఈ యొక్క విషయాన్ని ఎస్తేరుకు చెప్పినప్పుడు ఎస్తేరు ఏం చేస్తుందో తెలుసండి, 3 రోజుల ఉపవాస ప్రార్థన చేస్తుంది. తన ఒక రాణి ఆ యొక్క స్థానంలోనే ఉంది, కానీ రాజును ఎదుర్కోవాలంటే తన శక్తి చాలదు, తనకి ధైర్యం చాలదు. కాబట్టి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తరువాత ఆ యొక్క రాజు దగ్గరకు వెళ్ళింది. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఏం జరిగిందండి, తర్వాత దేవుడే ఆ విషయంలో జోక్యం చేసుకొని ఏం జరిగింది, ఆ యొక్క రాజుకు నిద్ర పట్టకుండా మొర్దెకై ఆ యొక్క రాజుకు చేసిన ఒక గొప్ప కార్యాన్ని దేవుడు ఆ రోజు జ్ఞాపకం చేసి మొర్దెకైని హెచ్చించారు. అంతేకాదండి, మన యొక్క వాక్యాన్ని చదువుదాం. 8వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూద్దామండి. రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకు యూదుడైన మొర్దెకైకి ఈలాగు సెలవిచ్చెను, హామాను ఇంటిని ఎస్తేరుకిచ్చి ఉన్నాను, అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడును. అతడు ప్రయత్నించాడు యూదులందరినీ నాశనం చేస్తానని, కానీ అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడతాడు. అంతేకాదు, ఒక్కసారి 8వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దామండి. అయితే రాజు పేరిట రాయబడి రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షంగా తాకీదు రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించడి. ఏ మానవుడు మార్చలేడు, కానీ మళ్ళీ యూదుల పక్షంగా రాయించండి అని చెప్పినప్పుడు ఆ విధంగా జరిగింది. ఇప్పటికీ కూడా అండి ఇశ్రాయేల్ దేశంలో ఈ యొక్క కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఏ విధంగా అయితే ఎస్తేరు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయడం వల్ల యూదులందరూ ఇంకా భూమి మీద ఉన్నారు, ఇప్పటికీ కూడా వారు ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పూరీము పండుగను ఆచరిస్తారండి. చూసారా, ఆ యొక్క ఎన్నో సంవత్సరాల క్రితం ఎస్తేరు 3 రోజుల ప్రార్థన చేసి వాళ్ళ జనులందరి కోసం 3 రోజులు ప్రార్థన చేసింది. ఆ జనులందరూ, ఆ వంశస్థులందరూ, యూదా వంశస్థులందరూ ఈ భూమి మీద ఉండడానికి కారణమైంది ఆ 3 రోజులు చేసిన ప్రార్థన. ఆ ప్రార్థనలో శక్తిని పొందుకొని రాజు ఎదుట తన యొక్క సమస్యను పెట్టినప్పుడు ఏ విధంగా అయితే మరలా యూదుల పక్షంగా ఆ యొక్క శాసనం వచ్చిందో, తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉందండి ఎస్తేరు చేసిన ప్రార్థన. ఎస్తేరు 3 రోజులు ఆ యొక్క కాలంలో చేయకపోతే ఇప్పటికీ యూదులు అనేవారు భూమి మీద ఉండేవారు కాదు. అటువంటిది రాజు యొక్క శాసనం. ఏ మనుష్యుడు మార్చజాలడు అని బైబిల్లో ఉంది. అది ఆ యొక్క రాజాజ్ఞకు అంత విలువ ఉంటుంది. కానీ తను ప్రార్థన చేసింది తన జనుల కోసం, స్వజనుల కోసం. అయ్యో, ప్రతి ఒక్కరూ అంతరించిపోవాలి, ప్రతి ఒక్కరు ఒక్క రోజులోనే హతమైపోవాలని రాజు శాసనం తెచ్చిన
వచ్చిన నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది కాబట్టి, దేవుడి దగ్గర మొరపెట్టింది కాబట్టి రాజు శాసనమే మార్చబడిందండి. ఇప్పటికీ కూడా యూదులు భూమి మీద ఉన్నారంటే అప్పుడు ఎస్తేరు చేసిన ప్రార్థన ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో పూరీము పండగను ఆచరిస్తారు. ఈ విధంగా దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఎప్పుడో మేమందరం నాశనం పోవాల్సింది, అందరం ఎప్పుడో ఒక్క రోజులోనే మా వంశస్థులంతా పిల్లలు, యూదులు, పిల్లలు, వృద్ధులు, యవ్వనస్తులు అందరూ కూడా నాశనం అవ్వాలి, అందరూ కూడా చనిపోవాలి. ఆ రాజు ఆజ్ఞ అటువంటిది. కానీ మా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడని తన యొక్క ప్రార్థన ఒక తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉందండి. నువ్వు కూడా ఎవరి గురించైనా ప్రార్థన చేస్తున్నావేమో, నీ యొక్క గృహంలో నీ జనుల కోసం, నీ వీధిలో వాళ్ళ కోసం ఎవరి గురించైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, గుర్తుపెట్టుకో, నీ ప్రార్థన అనేది వ్యర్థం కాదు. ఈ ప్రార్థన నువ్వు చేస్తున్నప్పుడు నిజంగా ఎస్తేరుకి తెలియదు, ఇప్పటికీ కూడా ఆచరిస్తారని, కానీ ఆవిడ నిలబడింది ఆ ప్రార్థన ఇప్పటికీ తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంది. నువ్వు చేస్తున్న ప్రార్థన తరతరాలు, కుటుంబాలు దేవుని యొక్క నీడలో, కాపుదలలో, ఆయన రక్షణలో, ఆ యొక్క పరలోకాన్ని అనుభవించే స్థితిలో వారు ఉంటారేమో. నీ ప్రార్థన అంత శక్తివంతమైందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. నువ్వు చేసి ప్రార్థన చేసి విసిగిపోయావేమో, వారిలో మార్పు కలగట్లేదు, వారిలో ఇలానే ఉంది అని, కానీ ప్రార్థనలో శక్తి ఉంది కాబట్టి ఆ కార్యాన్ని నువ్వు చూసినా చూడకపోయినా ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థనకి మర్చిపోడు. ఒక ప్రార్థనకి ఏదైనా మనం ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, ఒక వస్తువు కొనుక్కున్నా, బట్టలు కొనుక్కున్నా, కొన్ని రోజులకి ఆ బట్టలు చిరిగిపోతాయి, కొన్ని రోజులకి ఆ వస్తువు పనికి రాకుండా పోతుంది. కానీ మన యొక్క ప్రార్థనకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉండదంటండి. అయ్యో ఇప్పటి వరకు ఈ ప్రార్థన నెరవేరుతుంది, ఇప్పటి వరకు ఈ ప్రార్థన జరుగుతుంది, ఇప్పటి వరకు ప్రార్థిస్తేనే ఈ ప్రార్థన నెరవేరగలుగుతుంది అని ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదంట. నువ్వు ప్రార్థన చెయ్యి, తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆ ప్రార్థనలో నీ యొక్క నా యొక్క ప్రార్థనలో దేవుడు అంత శక్తిని ఉంచారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, నీ ప్రార్థనలో ఎంత శక్తి ఉందో తెలుసా? మొట్టమొదటిగా నువ్వు ఇప్పుడు చేస్తున్న ప్రార్థన తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. రెండవదిగా నీ